अस्सलाम वालेकुम गाइस, वेलकम बैक टू माय ఛానల్. सब लोग कैसे हैं? అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే బాగున్నారు అని అయితే అనుకుంటున్నా. సో గాయస్, నేను రోజు ఎక్కడ వెళ్తున్నా అనేది అయితే మీకైతే చూపిస్తా, ఇంకా చెప్తా చూడండి. మీకు చెప్తే మీరైతే చూడరని అయితే నేనైతే చెప్తలేను. సో మీకైతే చెప్తా నేనైతే ఎక్కడ వెళ్తున్నా అనేది అయితే. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే పెద్ద పాపేపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. సో నిఖిల్ తమ్ముడు అయితే కాటపల్లిలో వెయిట్ చేస్తుండు నా కోసం. మన దగ్గరికి అయితే వెళ్తున్నా గాయస్. మన కాడికి అయితే వెళ్ళి మళ్ళీ పికప్ వేసుకొని, సో అక్కడ నుంచి అయితే ఎటు వెళ్తా అనేది అయితే మీకు చెప్తా, ఇంకా చూపిస్తా. సో నా వీడియోస్ చూస్తుర్రు, అందరూ స్కిప్ అయితే చేస్తుర్రు, ఇంకా స్క్రోల్ చేస్తుర్రు. షార్ట్ వీడియోస్ వేస్తున్నా, సో స్క్రోల్ చేస్తుర్రు, స్కిప్ అయితే చేస్తుర్రు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు నా ఛానల్. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో ఇది ఉంది కదా బ్రాబ్ షాదుల్లా. సో ఈ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. నేనేం వీడియోస్ చేస్తున్నా అనేది అయితే మీరు చూడండి. నా వీడియోస్ లలో ఏం కంటెంట్ ఉంది అనేది అయితే మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. సో నా వీడియోస్ లలో కంటెంట్ అయితే క్రేజీ ఉంటది గాయస్. చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఏం చేస్తున్నా అనేది అయితే. సో నేను ఏం చేస్తున్నా అనేది మీకు చెప్తా వినండి. సో నేనైతే పూర్ పీపుల్స్ కి అయితే ఫుడ్ అయితే డొనేషన్ చేస్తున్నా. సో నా దగ్గర అయినంతలా నేనైతే చేస్తున్నా. సో మీ కాడ కూడా ఏమైనా ఉంటే చేయండి. నా లెక్క అని కాదు, ఇంట్లో కూడా ఖాళీగా అయితే ఉండకండి. ఎవరైనా ఖాళీ ఉండే బ్రదర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి అయితే చేయండి. మీ టాలెంట్ మీకు తెలుస్తుంది. మీరు ట్రై చేస్తే పక్కా మీ టాలెంట్ అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ లో నేను కూడా బైక్ తీసుకొని అటు ఇటు తిరిగేది. సో నేను ఇప్పుడు నాకు అర్థమైంది నా టాలెంట్ అనేది ఏంటిదో నాకైతే నాకు అర్థమైంది. కాబట్టి నేనైతే ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన, యూట్యూబ్ అయితే చేస్తున్నా. సో నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇదైతే, నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో మీరు సపోర్ట్ చేయాలని అయితే నేను చాలా అంటే చాలా కోరుకుంటున్నా గాయస్. మీరైతే పక్కా సపోర్ట్ చేయండి గాయస్. నాకైతే పక్కా సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. సో ఇప్పుడైతే నేను కాపేపల్లి అయితే ఎండ్ అవుతున్నా. సో ఇదైతే కరీంనగర్ డిస్టిక్ అయితే. నా విలేజ్ వచ్చేసి సురారం, తిల్కదుర్తి మండల్, హన్మకొండ డిస్టిక్. సో నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటున్నా. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటున్నా. త్వరలో నేను కూడా సెటిల్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను పెద్ద పాపేపల్లె ఎండ్ అవుతున్నా. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే నిఖిల్ తమ్ముడు కాడికి అయితే వెళ్ళొచ్చు. సో వాని కాడికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని మళ్ళీ అయితే ఇటు వస్తా హుజరాబాద్ రూట్ కి. సో ఇటు వెళ్తే హన్మకొండ వరంగల్ అయితే వస్తుంది ఈ రోడ్. సో ఇటు వెళ్తే హన్మకొండ వరంగల్ అయితే వస్తుంది. సో గాయస్, నేనైతే ఇప్పుడు నిఖిల్ తమ్ముని అయితే పికప్ చేసుకుందామని వచ్చేసినా, మన నిఖిల్ బ్రదర్. సో మేమైతే కాటరపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. సో గాయస్, నిఖిల్ అయితే బైక్ మీద అయితే ఎక్కించుకున్నా. మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. మేము ఇక్కడ నుంచి అయితే ఎటు వెళ్తాం అనేది అయితే చూపిస్తా చూడండి. హుజరాబాద్ అయితే వెళ్తున్నాం. సో కాటరపల్లి అయితే ఇదే మన కాటరపల్లి చెరువు. అంతేనా నిఖిల్? చెరువు ఇదేనా? సో మన పల్లెటూరు అనేది ఎలా ఉంటది అనేది మీకైతే, పల్లెటూర్లలో అయితే క్రేజీగానే ఉంటది పల్లెటూరు. సో పల్లెటూరు విలేజెస్ అయితే క్రేజీ ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. నేను కూడా ఒక పల్లెటూరు పీపులే. సో ఐఎమ్ విలేజర్ పీపుల్. సో మేమైతే ఇప్పుడు కాటరపల్లి అయితే ఎండ్ అవుతున్నాం. సో గాయస్, మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ అయితే అసలుకే చేయకండి. అంకుల్ ఎటు వస్తారు? ఇది ఇలా అయితే కష్టం. సో ఇదే మన హుజరాబాద్ సర్కిల్. ఇంకేడా సిగ్నల్స్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఇది ఇంకా చిన్నగానే ఉంది విలేజ్, అంటే కొంచెం చిన్న సిటీ.
స్మాల్ గానే ఉంది. హన్మకొండ అంత పెద్ద, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ అంత పెద్ద అయితే కాలేదు. సో ఈ నుంచి అయితే నేను రైడ్ వేసుకున్నా, ఇటు వెళ్తే హుజరాబాద్ బస్ స్టాండ్ వస్తుంది. సో ఈ నుంచి నేను స్ట్రైట్ అయితే వెళ్తున్నా. మనం డైలీ తిరుగుతాం ఇక్కడ ఈ ప్లేస్ లో, డైలీ తిరుగుతా నేనైతే. సో ఇదే హుజరాబాద్ పోలీస్ స్టేషన్. పోలీస్ అన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, సార్ వాళ్ళు. స్టేషన్ ఇదే. సో ఇక్కడికైతే నేను ఒక్కటేసారి వచ్చిన. నా పాస్ట్ బైక్ ఉండే బుల్లెట్. ఆ బైక్ ఎట్లా అంటే నా ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్లో వచ్చేసిన. ఒక్కసారేమో వచ్చేసిన. నేనైతే మళ్ళీ ఒక్కసారి జీవితంలో రావద్దు అనుకున్నా పోలీస్ స్టేషన్ సైడ్. సో అందుకే నేను నా అన్ని హ్యాబిట్స్ దూరం పెట్టేసి, ఫ్రెండ్స్ గేమ్స్ అందరినీ దూరం పెట్టేసి, సో నేనైతే బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ లో ఉండే ఏంటిదంటే మన డాగ్ రైడర్ అనే అకౌంట్ ఉండే. అకౌంట్ అయితే బ్యాన్ అయిపోయింది యూట్యూబ్ లో. సో దీన్ని నేనైతే బ్యాన్ చేయకూడదని అయితే కోరుకుంటూ నేనైతే వీడియోస్ అయితే వేస్తున్నా. సో పక్కా సపోర్ట్ చేయాలని అయితే మీరు కోరుకుంటున్నాను. ఇదే నేను చిన్నప్పుడు స్టడీ చేసిన స్కూల్. చిన్నప్పుడు, సో నా చైల్డ్హుడ్ లో స్టడీ చేసిన స్కూల్ అది. నవభారతి అనే ఉండే స్కూల్ నేమ్. సో నేను స్టడీ చేసినప్పుడు, ఇప్పుడైతే అది న్యూ కాకతీయ అయిపోయింది. సో మా సార్ ఏం చేసిండంటే అమ్మేసుకున్నాడు స్కూల్ని. సో సేల్ చేసుకున్నాడు. సో అప్పటి నుంచి ఆ స్కూల్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది. లేకపోతే మేము అందరం అలానే స్టడీ చేసినాం. క్రేజీ ఉండే మా స్కూల్. అసలు మేము వేరే ఎంజాయ్ చేసేది. చైల్డ్హుడ్ వేరే ఉంటాయి ఎవరిదైనా స్కూల్ లైఫ్ క్రేజీ ఉంటది. సో నాదైతే ఇంకా క్రేజీ ఉండే, ఫన్నీ ఉండే. ఇంకా మనది అంత ఫన్నీ కంటెంట్. మనం స్కూల్లో ఫన్నీ చేసేదా మొత్తం. స్కూల్కి వెళ్ళిపోయేది. స్కూల్ దొంగనే నేను కూడా. సో ఈ వీడియో చూసేటోళ్ళు కూడా ఉంటారు చాలా మంది స్కూల్ దొంగలు. సో ప్రతి ఒక్కరు మీ టాలెంట్ అనేది మీరు ప్రూఫ్ చేసుకోండి గాయస్. పక్కా ప్రూఫ్ చేసుకోండి. మీ టాలెంట్ మీ లోపలనే ఉంటది. మీరు ఏం చేయగలుగుతారో మీ లోపలనే ఉంటది. మీరు అది చేయగలుగుతారు. సో మీది మీరే ప్రూఫ్ చేసుకొని మీది మీరే అడగనేది ముందుకు సాగండి. బ్రో మారుతి 800. సో గాయస్ నేనైతే ఫ్యూల్ స్టేషన్ కి అయితే వచ్చేసిన. ఫ్యూల్ ఫుల్ చేయించుకుందాం అని అయితే. సో ఫ్యూల్ అయితే నేను 200 చేయించుకుంటున్నా. ఎక్కువ అయితే వద్దు మనకు ఇప్పుడు. యూస్ఫుల్ అయితే ఏం లేదు. బైక్ అయితే యూజ్ చేయ 200 కొట్టండి. సో నేనైతే బైక్ అయితే ఎక్కువ యూజ్ చేయ ఇప్పుడు. లోపల అక్కడ ఉన్న అందులో వేయండి అన్నది. సో నేనైతే ఫ్యూల్ అయితే ఫుల్ చేయించుకున్నా. సో నేనైతే ఈ నుంచి స్టార్ట్ అవుతాం మళ్ళా జమ్మికొండకి. సో అప్పటి వరకు అయితే మన బ్లాగ్ అయితే చూడండి, స్కిప్ అయితే చేయకుండా చూడండి గాయస్. సో గాయస్ ఇదే మన జమ్మిగుండ కమాన్. సో మేమైతే జమ్మిగుండకు కూడా వచ్చేసినాం. సో మేము జమ్మిగుండ నుంచి అయితే ఎటు వెళ్దాం అనేది అయితే చూపిస్తా, చూడండి. జమ్మిగుండ కూడా వచ్చేసినాం మేము ఆల్రెడీ. ఇదే మన జమ్మిగుండ టెంపుల్. ఏ టెంపుల్ అది? విచ్ టెంపుల్? అయ్యప్పనా? అది జమ్మికొండ టెంపుల్. అయ్యప్ప టెంపుల్. సో మేడారం జాతరకి అయితే అందరు వెళ్తున్నారని అయితే నేను అనుకుంటున్నా. సో చాలా మంది అయితే వెళ్తుండ్రు. సో నేనైతే ఒక్కసారి వెళ్ళినప్పుడు ఏమైందంటే చిన్న స్టోరీ చెప్తానండి. వెళ్ళినాం. మేము వెళ్ళే వరకు మార్నింగ్ 4 అయింది. సో మేము నైట్ 2 o'clock ఏమో స్టార్ట్ అయినాం. 1 or 2 hours పట్టింది కార్లో వెళ్ళినాం. సో ఫ్యామిలీతో వెళ్ళినా నేను. సో ఇట్లా కిందికి వెళ్తే జమ్మిగుండ కింది నుంచి మొత్తం అన్ని షాప్స్ మార్కెట్స్ ఉంటాయి. మనం ఇప్పుడైతే బ్రిడ్జ్ అయితే ఎక్కుదాం. జమ్మిగుండ బ్రిడ్జ్ ఎక్కి అయితే వెళ్దాం. సో నేనైతే ఒకసారి సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతరకి అయితే వెళ్ళినా. అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే
మా అమ్మమ్మ తప్పిపోయింది గాయస్. మా అమ్మమ్మ తప్పిపోయింది. సో 7 o'clock అవుతుంది మార్నింగ్. సో నేను అప్పుడైతే కొంచెం ఎలా అంటే ఆల్కహాల్ తీసుకున్నా. సో మీరు అయితే ఆల్కహాల్ ఎక్కువ అయితే చాలా మంది అయితే తీసుకోకండి, చాలా బ్యాడ్ హెల్త్కి. సో అప్పుడు నేనైతే ఆల్కహాల్ తీసుకొని ఉన్నా. ఎలా అంటే ఒక 4 beers అయితే తాగిన. సో తాగినాక మా అమ్మమ్మ మిస్ అయిపోయిందని చెప్తే అంత పబ్లిక్లో, అంత క్లౌడ్లో, అంత ర్యాష్లో మేము అసలు ఎత్తుకోలేకపోయినాం. సో ఒక 2-3 hours ఎత్తికినాం. నాకైతే పిచ్చి లేచింది, డైరెక్ట్ సైక్ అయిపోయినా నేను. సో లాస్ట్ ఫైనల్ గా దొరికింది గాయస్ మా అమ్మమ్మ. సో మేము ఆడ ఏం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. సో డైరెక్ట్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నా, మీరు కూడా గాయస్. సో హెల్ప్ అయితే చేయండి గాయస్, మీ కాడ అయినంత హెల్ప్ అయితే చేయండి, మీ అంతలో అయినంత హెల్ప్ అయితే చేయండి. హెల్ప్ అయితే చేయాలని అయితే కోరుకుంటున్నా నేను. సో ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి గాయస్. అన్నా 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 అన్నం తింటారా ఇయ్యాల? తింటారా? తీసుకో అన్న, తినండి అన్న. తినండి. సో గాయస్, అన్న అయితే అద్దాన అంటాళ్ళు. అద్దాన అంటే కూడా నేనైతే ఇచ్చేసిన. సో పూర్ పీపుల్స్ని సేవ్ చేయండి గాయస్, కొంచెం సేవ్ అయితే చేయండి. మనకు వచ్చే అమ్మాయి అదే వస్తుంది. మనం వెయిట్ చేస్తే చాలు, అంతే. మనము మొత్తము ఆమె కోసం సాక్రిఫైస్ చేయడం, ఇంకా చనిపోవడం, ఇంకా అది చేయడం ఇది చేయడం, అదంతా ఫెయిల్. నాకైతే అవి అయితే ఏం నచ్చవు. సో నా కోసం కూడా ఒక దేవత ఎక్కడనో ఒక కాడ ఉంటుందని అయితే నేను ఆ కోరికతోటే సైలెంట్ గా నా వర్క్ అనేది అయితే నేనైతే చేసుకుంటున్నా. సో ఇదే మన జమ్మిగుండ. సో అటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది, పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది అటు. సో మనం ఏంటి నుంచి సర్కిల్ కాంచి అయితే తీసుకొని అయితే వెళ్దాం అని అయితే అనుకుంటున్నా, వెళ్తున్నా కూడా. సో నేనైతే ఇప్పుడు మీకు చెప్తున్నా, నేనైతే ఎక్కడికి వెళ్తున్నా, జమ్మికుంట దాకా కూడా వచ్చేసిన కదా. సో నేనైతే బిజ్గిర్ షరీఫ్ కి అయితే వెళ్తున్నా, దర్గా కాడికి, మా గుడికి అయితే వెళ్తున్నా. సో నేను ముస్లిం. సో నేనైతే బిజ్గిర్ షరీఫ్ కాడికి అయితే వెళ్తున్నా. సో అడిగి వెళ్ళి దేవుణ్ణి అయితే బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతా. సో ఇక్కడైతే స్వీట్ హౌస్ కాడ అయితే ఆగేసిన, స్వీట్ తీసుకొని వెళ్తాం. సో గాయస్, మీరైతే అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో గాయస్, మేమైతే స్వీట్ హౌస్ లా మనీ ఇద్దామని అయితే నేను వెళ్తే అక్కడ బంకుల ఆమె నాకు చినిగిన నోట్ ఇచ్చింది. అంటే చినిగిన నోట్కి టేప్ వేసింది. నేను ఏమనుకున్నదో మరి ఏందో తెలియదు, ఇప్పుడు వీడియోలో కూడా వచ్చింది. సో నేనైతే ఆమెకు మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూపిస్తా. ఈ నోట్ ఏందమ్మా, ఎక్కడ నోట్ ఇచ్చిలని అయితే చూపిస్తా. వీడియోలో ఉంది కాబట్టి, ఆల్రెడీ ఫస్ట్ టైం నేను రికార్డ్ చేసింది ఉంది కాబట్టి ఆమెకు మళ్ళీ చూపిస్తా. సో మేమైతే ఇప్పుడైతే ఈ నుంచి జమ్మికుంట నుంచి అయితే బిజ్గిరికి అయితే వెళ్తున్నాం. స్వీట్ అయితే తీసుకున్నాం. ఇదే మన స్వీట్ షాప్. ఇక్కడైతే అందరు రండి, స్వీట్ అయితే తీసుకోండి, చాలా బాగుంటది ఇక్కడ స్వీట్. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము స్ట్రైట్ వెళ్తే మన బిజ్గిరి షరీఫ్ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మేమైతే స్వీట్ హౌస్ కాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. స్ట్రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్తే వస్తుంది బిజ్గిరి షరీఫ్. ఎన్ని నుంచి వస్తుంది, ఒక 10 km వస్తుంది అనుకుంటున్నా. 10 km వస్తుంది. నేను పాపేపల్లె నుంచి నాకు 15 km వచ్చింది. ఇక్కడ నుంచి 10 km, మొత్తం అరౌండ్ 25 km అయితే వచ్చేసిన నేను. సో టుడే నా బ్లాక్ కూడా 25 km. ఇంకా నేను ఆ బిజ్గిరి షరీఫ్ లో అక్కడ వెళ్ళి ఏం చేస్తా అనేది అయితే చూపిస్తా, మీరు కూడా చూడండి గాయస్. సో ఇదే మన జమ్మిగుండ మొత్తం చూడండి. సో గాయస్, నేనైతే ఆల్మోస్ట్ అయితే బిజ్గిరి షరీఫ్ అయితే రీచ్ అయిపోయినాము. సో ఇదే మన బిజ్గిరి షరీఫ్ లోనికి ఫ్లైఓవర్. సో కింద నుంచి అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది, అందుకే ఈ ఫ్లైఓవర్ అయితే వేసిండు. సో అక్కడ అవుపిస్తుంది కదా గుట్ట. సో అదే మన బిజ్గిరి షరీఫ్ గుట్ట అనేది. సో దాని మీద ఒక హౌస్ ఉంటది గాయస్. ఎక్కడ అంటే ఆ గుట్ట మీద ఉంటది హౌస్. సూపర్ ఉంటది. అక్కడ రాజులు ఉంటాయి అంట ఒకప్పుడు.
సో ఆ హౌస్ క్రేజీ ఉంటది. నేను ఎప్పుడంటే నా చైల్డ్హుడ్ లోనే వెళ్ళిన మా ఫ్యామిలీ తోటి, మా అన్నయ్య వాళ్ళ మేము అందరం అయితే అక్కడికి ఎక్కినాం. క్రేజీ ఉంటది అంటే క్రేజీ. ఆడ మొత్తం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉంటది వాళ్ళది. ఇంకా వాళ్ళ అప్పుడు ఆ, ఉన్న ప్లేసెస్ క్రేజీ అంటే క్రేజీ ఉంటది. ఎంటరింగ్ బిజిర్ షరీఫ్ ఇట్లకి వెళ్ళి ఎంటర్ కావాలి. సో ఇదే మన బిజిర్ షరీఫ్ దర్గా ఎంట్రింగ్. సో క్రేజీ ఉంటది ఇక్కడ. క్రేజీ అంటే క్రేజీ అంటే బాగుంటది. క్రేజీ అని ఇంగ్లీష్ లో అంటున్నా కానీ బాగుంటది, చాలా బాగుంటది, చాలా మంచిగా ఉంటది ఇక్కడ. సో నేనైతే ఎవ్రీ ఫ్రైడే వస్తా ఇక్కడికి, బిజ్గిరి షరీఫ్ కాడికి. ఎవ్రీ ఫ్రైడే వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాను. సో ఈ రోజు కొంచెం క్లౌడ్ ఎక్కువనే ఉంది అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేసుకుందాం మనం. బైక్ పార్క్ చేసుకొని లోపల టెంపుల్ లోకి అయితే వెళ్తాం. సో ఇదే మన బిజ్గిరి షరీఫ్ దర్గా. చూడండి అందరు. ఆల్మోస్ట్ అయితే మేము రీచ్ అయిపోయినాం బిజ్గిరి షరీఫ్ కాడికి అయితే. నిషిల్ वैष्णव అయితే ఇప్పుడు రీసెంట్ దర్గాలకు అయితే వెళ్తున్నా. नारियल दियो भाई, एक नारियल एक अगरबत्ती दियो और कुलान दियो. సూపర్. हाँ ये दो. సో గైస్ ఇదే మన బిజ్గిరి షరీఫ్ దర్గా. సో నేను నారల్ ఇట్లా తీసుకుంటున్నా. ఇక్కడ లోపలికి అయితే వెళ్తా, ఫాతి అయితే తీసుకుంటా. కులాన్ दियो कितना कितना. సో వ్యాషన్ అయితే దర్గా లోపలికి అయితే వెళ్తున్నా. సో ఇదే మన బిజ్గిరి షరీఫ్ దర్గా. అయితే దర్గాలో లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. आकर दरे खयाम पे ज़ैनब को दी सदा, आ ए मेरी गरीब बहन ना करीब आ, ले आखिरी सलाम हुसैन गरीब का। मकसद है मेरा क्या ये सबक तुझको याद है, मेरी शरीक ज़ैनब तड़प के बोली के भैया समझ गई, भैया तेरे इशारे को बहना समझ गई, मैं क्या तेरी गरीब सकीना समझ गई। गाइस इదే మన బిజ్గిరి షరీఫ్ దర్గా.